రీల్స్ చేయొచ్చు కదా, చాలా బాగుంది. చేస్తే అదే వస్తుంది. నేర్పిస్తాను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? అప్పుడే కదా కలిసారు, అప్పుడే ఇలా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది? గోపాల్కి అడుగు, నేను ఆ టైప్ కాదు. ఓకే, ఈ టైప్ మరి. లేకుంటే నాకు ఉంచుకోండి. కిందికెళ్ళి అయ్యవయ్య నా గన్లను, ఏమన్నైతే భయపడకు నేనున్నాను. ఉంచుకోండి అంటారు ఎవరైనా. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, అందుకోసం. అది ఎంతమందికి చెప్పారు? ఎవరికి చెప్పలే, ఫస్ట్ టైం నీకే చెప్తున్నా. ఏదో ట్రై చేసుకుందామని చెప్తే మీరు అట్లా చెప్తున్నారు నాకు. వెల్కమ్ టు శంకర్ బంజారా. సో చూసిండ్రు కదా ఎట్లా నించున్నాడో. ఇంట్లో నేనే ఛానల్ కూడా నేనే చెప్పాలంటే నాకు ఇజ్జత్ పోతుంది. కాకపోతే ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నావు ఈ రోజు? అయితే గోపాల్ ఉన్నాడు కదా, అతను ఒక అమ్మాయి. ఎప్పుడు చూడ ఆయనే కావాలా నీకు? అతను మా ఫ్రెండ్. ఫ్రెండ్ ఇంకేంటో తెలియదు మనకి. ఓకే చెప్పు. అదే ఒక అమ్మాయిని తీసుకొని వస్తున్నా అంట. అంటే ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నారు ఆరా నువ్వు? ప్రాంక్ చేస్తున్నాం. ఓకే ప్రాంక్ మాట్లాడతావు. సర్లే, మీ పని మీరు చేసుకోండి. వస్తుండా ఇప్పుడు? వస్తుందా? అయినా వాడితో నాకు మాటలు లేవు, మీరు మాట్లాడుకోండి. ఆమె వస్తుందంట. బాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వస్తున్నాడు మా ఫ్రెండ్. హాయ్ గోపాల్. ఏమైంది శంకర్? అదే చాలా రోజులు కదా మనం ఇద్దరం కలిసి, ఇదే కలుద్దామని పిలిచినా నీకు. అమ్మాయి నా ఫ్రెండ్. అరే నాకు సెట్ చేయొచ్చు కదా. తన పేరు శ్రీజ. ఓకే, నీకు తెలియదు కదా? తెలియదు, అందుకోసమే అడుగు. అందుకే చెప్తున్నా, తన పేరు శ్రీజ, నా ఫ్రెండ్ శంకర్. హాయ్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎందుకు వచ్చినావు? అంటే మాట్లాడుకుంటున్నాం. నేను చాలా సేపు అయింది వచ్చి, కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఏమైంది? నేను వీడు పిలిస్తే వచ్చినాను ఇప్పుడు. మరి ఇందాక నేను వాడి దగ్గరనే ఉండేది. అమ్మాయి అన్నారు, ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్. వాడు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడ రారా కలిసి మాట్లాడదాం అంటే సరే. నీకేం పని ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు? అమ్మ తల్లి, నేను వాడు మాట్లాడదామని పిలిచిండు నన్ను. ఆమె పక్కన ఎందుకు వెళ్తున్నావు? నడు ఇటు. ఇక్కడ ఉండుగా. ఏంది? కాదు, ఎవరు? అరే అమ్మాయి, తన పేరు నీకు తెలియదు? శ్రీజ. ఈమె పూజ. ఏంది? అందుకే అన్న ఇందాక, అందుకే సెట్ చేస్తున్నా. ఏం పని రా మీకు? తన ఫ్రెండ్ రా. ఏంటి ఈ అమ్మాయి ఎవరు? నువ్వు ఈ అమ్మాయి నా ఫ్రెండ్. తన పేరు చెప్పినా కదా నీకు. అది కదరా, ఆడేమంటున్నాడు సెట్ చేసుకుంటా. ఏం నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. నువ్వు వీడితో ఇట్లాంటి పనులకైతే పెద్ద సమస్య వచ్చి పడింది. సరే, నాకేం పని పట్టలేదు. మరి అదే పని వాడి గొడవైంది నీకు నాకు. మళ్ళీ ఎందుకు సరే, ఇదే గోపాల్ లాస్ట్. అరే నేనేదో ఫ్రెండ్ మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు ఎక్కడైనా మధ్యలోనే వస్తావు. మీరు మాట్లాడుకోండి. నువ్వు నడురా, నీ పని చేస్తా. అదేంటి? హాయ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయను, ఖాళీగా ఉంటాను. రీల్స్ చేయరా? రీల్స్ చేయొచ్చు కదా, చాలా బాగుంది. చేస్తే అదే వస్తుంది. నేర్పిస్తాను. రీల్స్ చేయొచ్చు కదా, చాలా బాగున్నారు. నాకు రాదు. చేస్తే అదే వస్తుంది. నేర్పించండి, చేస్తా. సరే, నేర్పిస్తాడు. ఫోన్ పట్టుకొని చేస్తే అదే వస్తుంది కదా. నాకు రాదు. ఇంత అందంగా ఉన్నారు, చేస్తే అదే వస్తుంది మంచిగా. ఏమో ట్రై చేయండి. చేయొచ్చు కదా. చెప్పారు కదా, ట్రై చేస్తాను. నాతో చేస్తారా? అయితే నేను యూట్యూబర్ అన్నమాట. ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. చేస్తారా ఫ్రెండ్? మా ఫ్రెండ్ మీద చేస్తారా? చేయొచ్చు కదా, నిజంగానే అడుగుతున్నా.
బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా? పర్సనల్ కదా. పర్సనలా? అయితే ఉన్నాడా లేదా? అంటే ఉన్నారు, లేకపోతే లేకపోవచ్చు, ఉండొచ్చు. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఇప్పుడే కదా కలిసారు, అప్పుడే ఇలా అడిగితే అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు కలిసిన తర్వాతనే కదా మనం ఇప్పుడు ప్రేమించుకుంటాం. ఓ ఇలా ఎంతమంది చెప్పారు? చెప్పాలి, నీకే ఫస్ట్ టైం. గోపాల్కి అడుగు, నేను నా టైప్ కాదు. ఓకే, ఆ. ఏ టైప్ మరి? అయితే నేను ఒకటే అమ్మాయిని చూసి ఒకటే అమ్మాయిని ప్రేమిస్తాను అన్నమాట. అలా అందరిలాగా నేను ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసేవాడిని కాదు. నేను చాలా మంచివాడిని, మా ఊర్లో చాలా మంచిగా అంటారు నాకు. క్లిక్స్ ఏమైనా అయిపోయి అదే ఏం లే. ఇదే లేరని చెప్తే నేను ట్రై చేసుకుంటాను. ఉన్నారా లేదా? అలా అని కాదు, ఇప్పుడే కదా కలిసారు, ఏం తెలియదు దాని గురించి. గోపాల్కి అడగండి నా గురించి. ఆ. నేను చాలా బాగుంటాను, ఓహో. మహేష్ బాబా లేకుండా నువ్వు అందరికి చెప్తూ ఉంటాడు. సెల్ఫీ దిగి చూసుకోండి. సెల్ఫీలో బాగున్నాను, మహేష్ బాబు లేకున్నా. ఓ, సరే. లేకుంటే నాకు ఉంచుకోండి. కిందికెళ్ళి ఎయ్యవయ్య నా గన్లను, ఏమన్నైతే భయపడకు నేనున్నాను. ఉంచుకోండి అంటారు ఎవరైనా? ఉంచుకోండి అంటున్నారు కదా. ఎక్కడ ఉంటారు మరి? అమీర్పేటలో ఉంటారు. అమీర్పేట. నాతో పాటు వస్తారా మరి? ఎక్కడికి? అదే హైదరాబాద్ మొత్తం చూపిస్తా, చార్మినార్ కాడ ఉంటాను. ఇంట్రెస్ట్ లేదా? నాతో పాటు వస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు తెలీదా, ఫోన్ లోనే వీడియోలు చాలా వస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం తిరగక్కర్లే, ఫోన్ లో చూడొచ్చు. తిరిగితేనే కదా కిక్ ఉంటుంది, అది ఫోన్ లో చూసుకుంటే ఏం కిక్ వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు తిరగ. అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో ఇటికేసే బుగ్గ మీద. ఇదే నాతో పాటు వస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓహో. చాలా బాగా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ నాకు లేదు. వస్తుంది. రా నాతో పాటు రా, మంచిగా ఉంటది. ఇంట్రెస్ట్ మంచిగా వస్తుంది. చూద్దాం. చెప్పు, నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే నేను ట్రై చేసుకుంటా. నాకు అమ్మాయిలు ఎవరు లేదు. ఇప్పుడే కదా కలిసాను, అప్పుడే బాయ్ ఫ్రెండ్. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఉంటుంది మరి. ఇంకా ఎప్పుడో చూసి ఎప్పుడు లవ్ నాకు చేసుకుంటా. తెలియదు కదా మీరు ఎవరు. ఇప్పుడు తెలుసు కదా శంకర్ నా పేరు. అదే నా ఫ్రెండ్ త్రూ వచ్చాను, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. వెళ్దామంటే వచ్చాను. ఎవరికైనా అయితే మనం కలుస్తున్నామంటే ఒక ఫ్రెండే కదా మనకు కల్పించేది. ఇప్పుడే కలిసి అప్పుడే కదంటారు. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, అందుకోసం అది ఎంతమందికి చెప్పారు? ఎవరికి చెప్పలే, ఫస్ట్ టైం నీకే చెప్తున్నా. ఇదేదో అలవాటు అయిపోయి చెప్పినట్టు. అలవాటు కాదు. నేను బాగా చాలా చూసుకుంటా. ఏం చూసుకుంటారు? అదే మ్యారేజ్ చేసుకుని మంచిగా చూసుకుంటా అంటున్నా. అప్పుడే పెళ్లి కాసేపు పిల్లలని అప్పుడు దాకా వెళ్ళిపోయినా మరి. నీకు చాలా నచ్చినారు నాకు. ఓకే. బాగుంది వినడానికి. మీ బాయ్ ఫ్రెండ్ అంటే చెప్పేసండి అతనికి. నేను ఏదైనా సెర్చ్ చేసుకున్నా అని చెప్పేసాను. అవునా? నువ్వు మంచిగా లేవు, ఇంకోటి మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చాలా బాగున్నాడు, మహేష్ బాబు లెక్క. మీరు మహేష్ బాబు అయితే నేను కొంచెం ఫోటో అనుకుంటా. హీల్స్ వేసుకోండి. ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయితే సెట్ అవ్వా నాకు. గోపాల్ ఇక్కడ ఉన్నాడు, వాడు దొరకపోని చెప్తానికి. ఎందుకు పిలుకొచ్చాను? ఎందుకు ఇలా పిలిపించారు? ఇలా మాట్లాడుతున్నారు. ఏదో నార్మల్ గా ఫ్రెండ్ పరిచయం చేస్తున్నారు, కానీ ఇలా మాట్లాడతారని అనుకోలేదు.
ఏదో ట్రై చేసుకుందామని చెప్తే మీరు అట్లా చెప్తున్నారు నాకు. యాక్చువల్గా ఇది గోపాల్ ఫ్రాంక్ చెప్పించిన అనమాట. ఓకే. కెమెరా అక్కడ ఉంది. నార్మల్ గా అని చెప్పి తీసుకొచ్చి నాకు చెప్పకుండా మీరు ఫ్రాంక్ వీడియో చేయడం ఏంటి? ఏ అమ్మాయి వాయిస్ బాగుంది. వాయిస్ బాగుంటే అదే నాకు మాట్లాడుతుంది. నాకు ఫ్రాంక్ వీడియో చేస్తున్నామని చెప్పలేదు, చెప్పకుండా ఇలా చేస్తున్నారండి మీరు? మాట్లాడుతున్నారు. నార్మల్ ఫ్రాంక్ చేసిన అమ్మాయి తోటి. నార్మల్ గా మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చావు. తీసుకొచ్చి ఇలా ఫ్రాంక్ వీడియో చేపిస్తున్నావు అంటే నువ్వు నాకు చెప్పాలి కదా. మరి ఎలా చెప్పాలి? చెప్పొచ్చు కదా నువ్వు ప్రాంక్. చెప్పి అట్లా కాదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏమైంది ఫ్రాంక్ ఒప్పుకుంటలేదు. అని చెప్తున్నాడు. అంటే నువ్వు రియల్ గా ప్రపోజ్ చేయలేదా? ఏ రియల్ గా కాదు, ఫ్రాంక్ చేసిన. ఏ నీకు ఓకే. అంటే వాడు రియల్ గా ప్రపోజ్ చేసి రియల్ గా చేద్దామని ఉన్నావా? నిజంగా అది కాదు గోపాల్, నీకు తెలుసు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. అంటే నాకేం తెలుసు, ఇప్పుడు వాడేదో రియల్ గా ప్రపోజ్ చేస్తాడేమో అనుకున్నా. రియల్ కాదు, ఫ్రాంక్ చేసిన. అయితే రియల్ గా చేసుకుంటే వీడియో ఏంటి, ప్రపోజ్ ఏంటి, అసలు అదే ఏం prank జరుగుతుంది? prank అంటారు. నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు. చెప్పాలి కదా. అవును. ముందేంది చెప్పలేదు మరి? అరే ముందే ఇట్లా చెప్తారు. చెప్పి ఎట్లా చేస్తారా? అన్ని చెప్పకుండా చేసి చేస్తుంటే చెప్తారు కదా అని. ఫ్రాంక్ దాన్ని చెప్తారు. అవునా? ఆ. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఇప్పటిదాకా ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆయన ఆగు, ఎక్కడికి ఆయన పోయి అడుగుతాను. ఎంతసేపు అదే అమ్మాయి వీడియో అప్లోడ్ ఇంతసేపు చేస్తామని ఎక్కడికి చెప్తే అప్లోడ్ పోయావు? చేసుకుంటారు. అంతేం లేదు, ఆమె హట్ అయినట్టుంది. సరే ఆమె Propose బతిమలాడు. కి చేయలేదని. అది కాదు, ఆమెను బతిమలాడు మరి. ఏ ఆమెను ఎందుకు లేదు, బతలాడాలి? ఆమె ఫీల్ అవుతుండే కదా. అరే ఆమె నువ్వు feel తోలుకొచ్చినావు కదా. ఇప్పుడు వీడియో నీకు కావాలి కదా, ఓకే. కావాలి అది కాదు, నేను అదే ఒక్క అనుభూతి నిమిషం నువ్వు మాట్లాడు. నీకు నువ్వు ఓకేనా బతిమలాడు. వీడియో? ఓకేనా? నాకు చెప్పాలి కదా. చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు నీకు ఓకేనా కదా? అయితే రియల్ గా చెప్తే ఒప్పుకుంటావా సరే మరి? ఇప్పుడు వదిలేసే, అంత అయిపోయింది కదా. అయిపోయింది కదా, వీడియోనే కదా. వీడియోనే Just కాదు, వీడియోనే. కాదు గోపాల్, నువ్వు రమ్మంటే నేను నమ్మి నువ్వు కాల్ చేస్తే నేను వస్తాను. నాకు ఇట్లా వాడు చేస్తావా? ఇప్పుడు వాడు నాకు చేస్తాడు నేను ఎప్పుడు చేయలేదు, ఆ, వీడియోస్ నీకు- ఎప్పుడు చేయలేదు నేను తెలుసా. నువ్వు ఎప్పుడు ఎప్పుడు చేయకపోతే చేసినావు ఇప్పుడు కదా. స్టార్ట్ చేయి. ఇప్పుడు ఓకేనా? స్టార్ట్ చేసినావు కదా, స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? నేను గోపాల్తో మాట్లాడుతున్నాను. నేను సరే, నీతో ఇప్పుడు వీడియో మాట్లాడేది చేసినాను అంటూ కదా. కాదు. ఇప్పుడు నేను అదేమంటున్నానంటే, ఇప్పుడు అన్ని వదిలేసాయి, చేసింది ఏదో అయిపోయింది కదా. ఓకే. ఆ? ఏమన్నా ఇబ్బంది అయితే పెట్టలేదా చెప్పు, కొడదాం. ఇబ్బంది ఏమైనా పెట్టినా ఏ లేకుంటే చూస్తే ముందు వాడు పెట్టినా ఇబ్బంది పెట్టేటట్లు ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టేటట్టు ఉంది. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. చల్లవని గమ్మున మాట్లాడు. అవును. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగు. నేను ఎందుకు ఇబ్బంది పెడతా అబ్బాయికి? మరి ఓకే, ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పినాక ఎంతమంది సరే బతలాలి ఇప్పుడు అన్ని నీకు? వదిలే, అయిందిరా, ఏంది అసలు ఏంటి? అదే వీడియో ఇప్పుడు అప్లోడ్ వీడియో చేస్తాను. పెట్టుకోవాలా? ఓకేనా నీకు పెట్టుకొని వీడియో? ఓకేనా? సరే ఎలా పెట్టుకోరా. బాగా అనిపించిందా లేకుంటే అరే మేము ఎలా చెప్తాం ఆడ రా? చేసిందే చేసిందే prank, prank. బాగా వాళ్ళు బాగా అనిపించిందంటే వచ్చిందని మేము ఎట్లా? ఎలా చెప్తాం? మా కెమెరాకి చెప్పాలి ఆడ. హే గైస్, వీడియో అయితే చేస్తాడు ఈ అమ్మాయి పైన, నా ఫ్రెండ్ తను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు ఏది? శంకర్ బంజారా ఆఫీస్. శంకర్ ఛానల్ బంజారా. పేరు తెలియకుండా ఈడు వచ్చిండంట. ఇంత పెద్ద అరే వీడు వేస్ట్ గాళ్ళు. వీడు నా ఫ్రెండ్, వీడు వీడి కోసం వచ్చినా నేను. సరేరా, బాయ్. ఓకే ఓకే మరి బాయ్.